అసోసియేషన్ తరఫున ఒక ముఖ్య విజ్ఞప్తి నిర్మల్ జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులందరికీ నిర్మల్ లారీ ఓనర్ అసోసియేషన్, భాగ్యనగర్ లారీ ఓనర్ అసోసియేషన్, అలాగే భైసా లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఉన్న ప్రతి సభ్యుడికి ముఖ్య గమనిక విజ్ఞప్తి. తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు గౌరవ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు పిలిపించిన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే రైతులకు ఏదైతే ముఖ్యంగా ధాన్యం రవాణా సమయంలో సరిగా లారీలు మన అసోసియేషన్ల ద్వారా అందుతలేవని గౌరవ కలెక్టర్ గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు, జేసీ గారు వాళ్ళంతా మనని పిలిచి పూర్తిగా హెచ్చరించడం జరిగింది ఈరోజు. ఎందుకంటే రైతుల ధాన్యం రవాణా చేసే బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకున్నారు కాబట్టి ప్రతి గింజ మీరు ధాన్యం రవాణా చేయాలి. వెంటనే మీ లారీలన్నీ మీ అసోసియేషన్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో, ఎన్ని లారీలు అయితే ఉన్నాయో ఆ లారీలన్నీ తప్పకుండా రేపటి నుంచి అన్నీ ఆ ధాన్యం రవాణాలో పాల్గొనాలనేది వారి చెప్పిన సూచన. మనం కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రైతు పండించిన ఆ ధాన్యం రవాణా మీద ప్రతి ఏడు మనకు 4 నుంచి 5 నెలలు మనం వాటి మీద ఆధారపడి సంవత్సరాంతం మనం జీవనం గడుపుతున్నాం కాబట్టి మనం కూడా బాధ్యతగా ఆ ధాన్యం రవాణా చేసే కార్యక్రమంలో ప్రభుత్వానికి సహకరిస్తూ గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారు ఈరోజు పిలిచి మనని ఖచ్చితంగా హెచ్చరించడం జరిగింది. ఒక విధంగా ఏమాత్రం మనం అలసత్వం ప్రదర్శించినా మన మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ డ్రైవర్ సోదరులు, అలాగే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న లారీ అసోసియేషన్లో అన్ని అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ రేపటి నుండి వారి లారీలన్నీ ఖచ్చితంగా ధాన్యం రవాణాకు మళ్లించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున మనమంతా ఐకమత్యంగా ఉండి ఈరోజు మనం గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ మనం సహకరించినట్టయితే భవిష్యత్తులో కూడా మనం వారితో సంయమనంగా పని చేసుకునే అవకాశం ఉంటుంది. వారు చెప్పిన సూచన ఏంటంటే, మీరు ఈ ధాన్యం రవాణాలో సహకరించక మాకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించినట్టయితే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మీ జిల్లాకు సంబంధించిన లారీలు ఏవి కూడా ధాన్యం రవాణాలో కానీ మొక్కల రవాణాలో కానీ వినియోగించుకునే అవకాశం లేకుండా చేస్తాం. అలాగే రవాణా శాఖకు ఫిర్యాదు చేసి మీ లారీలన్నీ పర్మిట్లు క్యాన్సిల్ చేసే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ సోదరులకు కూడా మేము తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రైతుల తరఫున మనకు కూడా కొంచెం ఇబ్బంది ఏర్పాటు జరుగుతుంది. కానీ ఇంకొక ముఖ్య గమనిక, ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక్కరోజు కన్నా ఎక్కువ ఏ రైస్ మిల్లులో కానీ గోదాములో కానీ లారీలు ఉండకుండా ఆయన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఖచ్చితంగా వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి అధికారులను పురమాయించి చర్యలు తీసుకుంటా అన్నాడు. ఒక్కరోజు కన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో మిల్లుల దగ్గర, అలాగే గోడౌన్ల దగ్గర, ఇంకా ఏ స్టాక్ యార్డ్ల దగ్గర లారీలు ఉండకుండా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పిండు. కాబట్టి మన కుటుంబ సభ్యులైన డ్రైవర్ మిత్రులందరూ దీన్ని గమనించాలి. ఇప్పటి వరకు జరిగిన సమస్య నిజమే, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అన్లోడ్ అవుతలేకుండా డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అది మా అందరి దృష్టికి వచ్చింది. దాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో వారు కూడా దీని మీద వెంటనే స్పందించి ఎక్కడా ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉండకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు, సంతోషంతో వెలిబుచ్చుతూ తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ మళ్ళొక్కసారి నిర్మల్ జిల్లా లారీ ఓనర్ అన్ని సంఘాలలో ఉన్న సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి మీ లారీలు ఇక్కడ ధాన్యం రవాణాలో పెట్టి అందరూ సహకరించాలి. సంఘాల ఎవరైతే టెండర్ తీసుకున్న సంఘాలకే కాకుండా అక్కడున్న అధ్యక్షులకు, కార్యదర్శులకు, మీ కార్యవర్గానికి తప్పకుండా సహకరించాలని మళ్ళొకసారి మీకు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇట్లు మీ రాజేందర్ రెడ్డి. అసలు ఈరోజు ముఖ్యంగా మనం గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి మనం లారీలు పెట్టాలి. ఎందుకంటే ఆయన ఒక్కరోజు కంటే ఎక్కువ అక్కడ ఆపకుండా నేను చర్యలు తీసుకుంటా అన్నాడు. కాబట్టి మిల్లులో అందరితో మాట్లాడతాడా, గోడౌన్లతో మాట్లాడతాడా, ఏం చేస్తాడు, ఆయన చర్య ఆయన తీసుకుంటాడు. మనం వర్క్ సహకరిద్దాం. రేపటి నుంచి మన లారీలను ధాన్యం రవాణాలో చేయాలని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.